హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనిక. నేను మీ సతీష్, జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. సో మనం పాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగా మనం అవార్డ్స్ టాపిక్లో ఉన్నాం. సో మనకి అవార్డ్స్ గురించి, మనకి నేషనల్ వైడ్ అవార్డ్స్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏ రిక్రూట్మెంట్ అయినా కానీ మనకి అవార్డ్స్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో అలాంటి అవార్డ్స్ని మనం నేషనల్ వైడ్లో, జాతీయంగా, అంతర్జాతీయంగా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మొదటగా మనం జాతీయంగా రిలీజ్ చేసినటువంటి అవార్డ్స్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మనకి నేషనల్ వైడ్ మనకి సివిలియన్ అవార్డ్స్ ఉంటాయి. సో ఇంట్రడక్షన్ చూడండి, సివిలియన్ అవార్డ్స్. సివిలియన్ అవార్డ్స్ సివిలియన్ అవార్డ్స్లో సివిలియన్ అవార్డు ఎవరికి అనౌన్స్ చేస్తారు అంటే, యాక్చువల్లీ మనకి సివిలియన్ అవార్డు అంటే ఏంటి, సివిలియన్ అవార్డ్స్ ఎవరికి అనౌన్స్ చేస్తారు, ఎలా అనౌన్స్ చేస్తారు, ఎన్ని డిపార్ట్మెంట్స్లో వీటి అనౌన్స్ చేస్తారు, ఇప్పటివరకు ఎంతమందికి అనౌన్స్ చేశారు, వాటికి సంబంధించిన కీ పాయింట్స్ ఏంటి, ఈ ఇయర్కి ఎవరికి అనౌన్స్ చేశారు. సో మన స్టాండర్డ్ బేసిక్ నుంచి మనం కరెంట్ ఈవెంట్ వరకు వచ్చేద్దాం. ఓకే, సో హ్యావ్ ఎ లుక్. సివిలియన్ అవార్డ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 4 categories. దీన్ని 4 categoriesగా డివైడ్ చేశారు. సివిలియన్ అవార్డ్స్ ఎవరికి అనౌన్స్ చేస్తారు, ఓన్లీ సివిలియన్స్కి మాత్రమే వీటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సివిలియన్స్ అంటే ఎవరు, పౌరులు, భారతీయ పౌరులు. దెర్ ఇస్ నో రిటన్ ప్రొవిజన్ దట్ భారతరత్న షుడ్ బి అవార్డెడ్ టు ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ. అంటే సివిలియన్ అవార్డ్స్ అనేవి సివిలియన్స్కి అనౌన్స్ చేస్తారు. సివిలియన్ అవార్డ్స్ ఓన్లీ భారతీయులకు మాత్రమే అనౌన్స్ చేయాలని చెప్పేసి ఎలాంటి రిటన్ ప్రొవిజన్ లేదు. సో దీన్ని ఎవరికైనా అనౌన్స్ చేయొచ్చు, అంటే ఫారినర్స్ కూడా అనౌన్స్ చేయొచ్చు. ఓకే, చూద్దాం. సివిలియన్ అవార్డ్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా సివిలియన్ అవార్డు కావాలి అంటే నామినేషన్స్ ఇవ్వాలి. ఆన్లైన్లో నామినేషన్ తీసుకుంటారు. వచ్చినటువంటి నామినేషన్ని క్యాబినెట్ మినిస్ట్రీ డిసైడ్ చేస్తుంది. ఆ క్యాబినెట్ మినిస్ట్రీ ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారు. ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ January 26న వీటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. వీటిని ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఏప్రిల్ ఆర్ మే ఏ ఇయర్ అయితే అనౌన్స్ చేస్తారో ఆ ఇయర్కి ఏప్రిల్ ఆర్ మేలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారమ్మా, రాష్ట్రపతి భవన్లో వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సివిలియన్ అవార్డ్స్ని ఇండియన్ సిటిజన్స్కి, ఎవరైతే కామన్ మ్యాన్స్ ఉంటారో వారికి మాత్రమే వీటిని అనౌన్స్ చేస్తారు. సో సివిలియన్ అవార్డ్స్ని ఎలా అనౌన్స్ చేస్తారంటే, ఫ్రమ్ 1954 సివిలియన్ అవార్డ్స్ ఫ్రమ్ ద 1954 2011 వరకు వీటిని 5 డిపార్ట్మెంట్స్లో అనౌన్స్ చేసేవారు. ఫస్ట్ వన్ ఆర్ట్, కళలు, లిటరేచర్, సైన్స్, 4th మెడిసిన్, ఫిఫ్త్ పబ్లిక్ అఫైర్స్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్లో అనౌన్స్ చేసేవారు. హూ ఎవర్ ఎక్సెప్షనల్ సర్వీసెస్ టు ద నేషన్, భారతదేశానికి గర్వించుకోదగ్గ పనులు ఏదన్నా 8 డిపార్ట్మెంట్స్లోనే ఈ 5 డిపార్ట్మెంట్స్లో కళలు డాన్స్ కానీ సింగింగ్ కానీ ఇలాంటి కళలు కానీ, లిటరేచర్ సాహిత్యం అంటాం, సాహిత్యంలో కానీ, సైన్స్లో డిస్కవర్స్ చేసినా కానీ, మెడిసిన్ వైద్య రంగంలో కానీ, పబ్లిక్ అఫైర్ ప్రజాసేవలో కానీ, ఈ 5 డిపార్ట్మెంట్స్లో ఎక్సెప్షనల్ సర్వీసెస్ టు ద నేషన్, భారతదేశానికి ఎక్సెప్షనల్ సర్వీసెస్ అంటే భారతదేశం గౌరవించదగ్గ పనులు చేసిన వారికి ఈ 5 డిపార్ట్మెంట్స్లో సివిలియన్ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, వచ్చినటువంటి నామినేషన్స్ని ఎవరు డిసైడ్ చేస్తారు, క్యాబినెట్ మినిస్ట్రీ. ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి ఇస్తారు. ప్రెసిడెంట్ ఎవ్రీ ఇయర్ January 26న వీటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే రాష్ట్రపతి భవన్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఏప్రిల్ ఆర్ మే. ఓకే, సో అగైన్ చూద్దాం. సో సివిలియన్ అవార్డ్స్ని ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారంటే 4 categoriesగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటమ్మా, భారతరత్న, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటాం, భారతరత్న. సెకండ్ వన్ పద్మవిభూషణ్. థర్డ్ వన్ పద్మభూషణ్. ఫోర్త్ వన్ పద్మశ్రీ. సో భారతరత్న అంటే సివిలియన్ అవార్డ్స్లో అత్యున్నత పౌర పురస్కారంగా మనం భారతరత్న అంటాం. అంటే అత్యున్నత పౌర పురస్కారం.
కామన్ మ్యాన్స్కి ఇండియాలో ఉన్నటువంటి పౌరులకి ఇచ్చేటువంటి అత్యున్నత పౌర పురస్కారం అని భారతరత్న అంటాం. భారతరత్న ఇస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1954 అలాంగ్ విత్ పద్మవిభూషణ్. అంటే భారతరత్నతో పాటే మనకి పద్మవిభూషణ్ కూడా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ పద్మభూషణ్, పద్మశ్రీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1955 జనవరి 5th నెక్స్ట్ ఇయర్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో భారతరత్న అండ్ పద్మవిభూషణ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1954 జనవరి 2nd వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, చూడండి, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1954 జనవరి 2nd అలాంగ్ విత్ పద్మవిభూషణ్. ఈ రెండు ఒకే రోజు ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ పద్మభూషణ్, పద్మశ్రీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1955 జనవరి 5th. సో అగైన్ మనకి పద్మ అవార్డ్ కమిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇన్ ద ఇయర్ 1955. సో ఎప్పుడైతే పద్మ అవార్డ్ కమిటీ ఎస్టాబ్లిష్ అవుతుందో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ సపరేట్ వింగ్ అయిపోయింది. వాటిని ఏమంటామంటే పద్మ అవార్డ్స్ అంటాం. సో ఇప్పుడు మనం సివిలియన్ అవార్డ్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌర పురస్కారం అంటే ఏమని చెప్తాం? భారతరత్న ప్లస్ పద్మ అవార్డ్స్ అంటాం. భారతరత్న ప్లస్ పద్మ అవార్డ్స్ అంటాం. సో భారతదేశంలో ఉన్నటువంటి సివిలియన్ అవార్డ్స్ పౌర పురస్కారం అంటే భారతరత్న ప్లస్ పద్మ అవార్డ్స్ అంటాం. పద్మ అవార్డ్ సపరేట్ వింగ్ అయిపోయింది ఇన్ ద ఇయర్ 1955. సో పద్మ అవార్డీస్ ఎవరైతే ఉన్నారో, పద్మ రెసిపియన్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఎవరు డిసైడ్ చేస్తారంటే పద్మ అవార్డ్ కమిటీ డిసైడ్ చేస్తుంది. పద్మ అవార్డ్ కమిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1955లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, భారతరత్న అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటాం. సో వీటిని యాజ్ ఏ సేమ్ ఎట్లయితే భారతరత్న అయితే ఎలా 5 డిపార్ట్మెంట్స్లో అనౌన్స్ చేస్తారో, సివిలియన్ అవార్డ్స్ ఏవైనా కానీ 5 డిపార్ట్మెంట్స్లో మాత్రమే అనౌన్స్ చేశారమ్మా. ఫ్రమ్ ద 1954 నుంచి 1954 టు 2011 వరకు అరే మనం డిస్కస్ చేసాం. చూడండి, ఆర్ట్, లిటరేచర్, సైన్స్, మెడిసిన్, పబ్లిక్ అఫైర్. 2011 ఆఫ్టర్ 2011 ఎట్ ఎనీ ఫీల్డ్ ఎక్సెప్షన్ సర్వీసెస్ టు ద నేషన్. అది ఎలాంటి ఫీల్డ్ అయినా కానీ దేశం గర్వించదగ్గ వర్క్స్ ఏదైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ ఎక్సెప్షనల్ సర్వీసెస్, అన్బీటబుల్ రికార్డ్స్ కానీ అతనికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ చేసినటువంటి వ్యక్తులకు ఎవరికైనా కానీ ఈ అవార్డుని అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి 2011లో డిసైడ్ చేశారు. ఓకే, 2011 నుంచి ఏ డిపార్ట్మెంట్లోనే అనౌన్స్ చేస్తారు. ఫర్ సపోజ్ స్పోర్ట్స్లో కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ 1954 నుంచి 2011 వరకు చూడండి, స్పోర్ట్స్ అనే డిపార్ట్మెంట్ ఉందా? ఓన్లీ ఈ 5 డిపార్ట్మెంట్స్లో మాత్రమే అనౌన్స్ చేసేవారు. 2011 నుంచి ఎలాంటి ఫీల్డ్లో అయినా కానీ ఆ ఫీల్డ్లో ఎక్సెప్షనల్ సర్వీసెస్ చేసి ఉండాలి. సో అలాంటి వారికి కూడా వీటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సేమ్ 5 ఫీల్డ్స్లో ఎలా అయితే అనౌన్స్ చేస్తారో పద్మ అవార్డ్స్ కూడా అలానే అనౌన్స్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ పద్మ అవార్డ్స్ అంటే ఒక పర్సన్కి డైరెక్ట్గా పద్మవిభూషణ్ అనౌన్స్ చేయొచ్చా అంటే నో. డైరెక్ట్గా ఒక పర్సన్కి పద్మవిభూషణ్ అనౌన్స్ చేయకూడదు. ఒక పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మవిభూషణ్ రావాలంటే పద్మశ్రీ రావాలి, మినిమం 5 years గ్యాప్ ఉండాలి. నెక్స్ట్ పద్మభూషణ్ అనౌన్స్ చేస్తారు, నెక్స్ట్ 5 years గ్యాప్ ఉంటుంది, నెక్స్ట్ పద్మవిభూషణ్ అనౌన్స్ చేస్తారు. ఓకే, కానీ ఒక పర్సన్ డైరెక్ట్గా భారతరత్న అనౌన్స్ చేయొచ్చు అంటే అనౌన్స్ చేయొచ్చు. క్లియర్? మనం అందుకే భారతదేశంలో ఉన్నటువంటి సివిలియన్ అవార్డ్స్ ఏంటంటే భారతరత్న ప్లస్ పద్మ అవార్డ్స్ అంటాం. ఓకే, ఒక పర్సన్కి డైరెక్ట్గా భారతరత్న అనౌన్స్ చేయొచ్చు అంటే అనౌన్స్ చేయొచ్చు, కానీ ఒక పర్సన్ డైరెక్ట్గా పద్మవిభూషణ్ అనౌన్స్ చేయొచ్చు అంటే పద్మవిభూషణ్ అనౌన్స్ చేయకూడదు. సో హైయెస్ట్ పద్మ అవార్డ్ అంటే పద్మవిభూషణ్ అవుతుంది, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటే భారతరత్న అవుతుంది. సో ఒక పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మశ్రీ రావాలి, పద్మశ్రీ వచ్చిన తర్వాత మినిమం 5 years గ్యాప్ ఉండాలి. ఆ తర్వాత పద్మభూషణ్ అనౌన్స్ చేస్తారు, పద్మభూషణ్ వచ్చిన తర్వాత మినిమం 5 years గ్యాప్ తర్వాత పద్మవిభూషణ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా స్టేజెస్ వైజ్ వీటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మనం చూద్దాం. సో భారతరత్న హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. సో భారతదేశంలో ఉన్న అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1954 జనవరి 2nd. సో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ చూద్దాం, స్టాండర్డ్ కంటెంట్ చూద్దాం. ఇట్ ఈస్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. దీన్ని ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటాం. అగైన్ మనకి జ్యువెల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. సో మనం ఇక్కడ చూస్తున్నాం డయాగ్రామ్ లో చూడండి, భారతరత్న ఇట్ ఈస్ ఏ మెడల్. ఇట్స్ కన్సిస్ట్ ఏ మెడల్ ఉంది. ఈ మెడల్ ని దేంతో తయారు చేస్తారు? ద మెడల్ క్యాస్ట్ ఇన్ బ్రాంజ్ తో తయారు చేస్తారు. ది మెడల్ క్యాస్ట్ ఇన్ బ్రాంజ్ తో తయారు చేస్తారు. అంటే ఇది ఏ డిజైన్ లో ఉంటుందని కూడా క్వశ్చన్ అడుగుతాడు. భారతరత్న మెడల్ డిజైన్ లైక్ దట్ లీఫ్ ఆఫ్ పీపుల్ ట్రీ. సో ఫ్రంట్ సైడ్ ఏముంటుంది? భారతరత్న రాసి ఉంటుంది, సన్ బస్ట్ ఇన్ ద సెంటర్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ది మెడాలియన్ అలా ఉంటుంది. చూడండి స్ట్రక్చర్ చూడండి. ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందంటే ఫ్రంట్ సైడ్ సన్ బస్ట్ ఇన్ ద సెంటర్,
సన్ బస్ట్ ఇన్ ద సెంటర్ లో సన్ బస్ట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఆఫ్ ద మెడాలియన్ సత్యమేవ జయతే ఈజ్ ఇన్స్క్రైబ్డ్. సత్యమేవ జయతే ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ విచ్ స్క్రిప్ట్ అని అడుగుతాడు. సో భారతరత్న మెడల్ బ్యాక్ సైడ్ సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. అది ఏ లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది అంటే చూడండి, దేవనాగరి స్క్రిప్ట్. సో సత్యమేవ జయతే ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ విచ్ స్క్రిప్ట్. సో ఏ లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది అంటే దేవనాగరి స్క్రిప్ట్ లో రాసి ఉంటుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ 2 January 1954 బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ అవార్డుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రొవిజన్ టు అవార్డ్ పోస్ట్మస్లీ వాజ్ యాడెడ్ ఇన్ ద ఇయర్ 1966. సో భారతరత్నాన్ని చనిపోయిన తర్వాత కూడా అనౌన్స్ చేయొచ్చు. సో చనిపోయిన తర్వాత కూడా వీటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 1966. సో చనిపోయిన తర్వాత ఫస్ట్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఫస్ట్ చనిపోయిన తర్వాత భారతరత్న తీసుకున్నటువంటి వ్యక్తి ఇన్ ద ఇయర్ 1966. ద ఫస్ట్ భారతరత్న అవార్డ్ రెసిపియంట్ దట్ ఈస్ సర్వేపల్లి రాధాకృష్ణన్, నెక్స్ట్ సర్ సివి రామన్ అండ్ శ్రీ రాజగోపాల్చారి in the year 1954. So according to Bharatratna norms బేస్ చేసుకుంటే ఇట్ విల్ గివ్ ఇన్ టు ద 3 in a specific year. అంటే ఒక సంవత్సరంలో ముగ్గురికి మాత్రమే ఇవ్వాలి. ఒక సంవత్సరంలో భారతరత్నాన్ని ముగ్గురికి మాత్రమే అనౌన్స్ చేయాలి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ద రూల్ వాజ్ బ్రోకెన్ ఇన్ ద ఇయర్ 1999. సో 1999 లో 4 persons కి అనౌన్స్ చేశారు. అండ్ అగైన్ 2024 లో దీన్ని 5 members కి అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో ఎందుకు నామ్స్ బ్రేక్ చేస్తారంటే దట్ క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది. క్యాబినెట్ మినిస్ట్రీ ఉంటుంది కదా, క్యాబినెట్ మినిస్ట్రీ డిసైడ్ చేస్తుంది. సో దీన్ని అమెండ్మెంట్ చేసుకోవచ్చు. సో యాక్చువల్ నామ్స్ అయితే నామ్స్ బేస్ చేసుకుంటే దీన్ని 3 members కి మాత్రమే అనౌన్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, సచిన్ టెండూల్కర్ ఇస్ ద ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ యంగెస్ట్ భారతరత్న అవార్డ్ రెసిపియంట్. అంటే భారతరత్న తీసుకున్నటువంటి మొట్టమొదటి క్రీడాకారుడు అండ్ అతి తక్కువ వయసులో అంటే 40 years ఆఫ్ ఏజ్. తక్కువ ఏజ్ లో ఏ ఏజ్ లో తీసుకున్నట్టు 40 years ఆఫ్ ఏజ్ లో తీసుకున్నటువంటి వ్యక్తి యంగెస్ట్ పర్సన్. సో అగైన్ ఇక్కడ మనం చూద్దాం ఓల్డెస్ట్ పర్సన్ ఎవరు. ఓల్డెస్ట్ పర్సన్ భారతరత్న తీసుకున్నటువంటి ఓల్డెస్ట్ పర్సన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 100 years డి కేశవ్ కర్వే. ఓకే, నెక్స్ట్ సింబాలిజం చూడండి. ద భారతరత్న ఇస్ సింబలైజ్డ్ బై పీపుల్ లీఫ్ షేప్డ్. చూడండి ఇక్కడ మనకి డయాగ్రామ్ లో పీపుల్ లీఫ్ షేప్డ్ వస్తుంది. మెడల్ విత్ ద నేషనల్ ఎంబలం ఉంటుంది. బ్యాక్ సైడ్ నేషనల్ ఎంబలం ఉంటుంది. engraved on it. It is accompanied by the certificate signed by the President of India. So ikkada there is no monetary endowment. So elanti monetary endowment ledu. So Bharatratna recipients ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ప్రైజ్ మనీ ఇవ్వదు. సో ప్రైజ్ మనీ లేకుండా దీన్ని ఎందుకు అంటే ఇది ఒక గౌరవం మాత్రమే, ఇది ఒక రెస్పెక్టెడ్గా ఒక పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రమే. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎవరైతే భారతరత్నాన్ని తీసుకున్నారో అంటే అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే కొంతమంది పర్సన్స్ని స్టేజెస్ వైజ్గా డివైడ్ చేస్తుంది. సో ఫర్ సపోజ్ మనకి ప్రెసిడెంట్ ఉంటారు. ద ఫస్ట్ పర్సన్ ప్రెసిడెంట్స్ లెవెల్ అనేది ఫస్ట్ పర్సన్ ఎవరికి ఇస్తారంటే ప్రెసిడెంట్కి ఇస్తారు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, నెక్స్ట్ యూనియన్ మినిస్టర్, నెక్స్ట్ అటార్నీ జనరల్, నెక్స్ట్ ఇట్లా స్టేజెస్ వైజ్ డివైడ్ చేస్తే అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి వారిని స్టేజెస్ వైజ్గా డివైడ్ చేస్తే ఎవరైతే భారతరత్నాన్ని తీసుకున్నారో, ఎవరైతే భారతరత్న రెసిపియన్స్ ఉంటారో వారికి 7th stage ఆఫ్ ప్రెసిడెంట్స్ లెవెల్ అనేది రావడం జరుగుతుంది. 7th stage ఆఫ్ ప్రెసిడెంట్స్ లెవెల్ అనేది రావడం జరుగుతుంది. వీరి పాస్పోర్ట్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అవుతుంది. వీరికి స్టేట్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి. సో ఎవరైతే భారతరత్న అవార్డు రెసిపియన్స్ ఉంటారో వారికి ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదు, గుర్తుంచుకోవాలి. ఓన్లీ మెడల్ అండ్ సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది. కానీ వీరికి 7th stage ఆఫ్ ప్రెసిడెంట్స్ లెవెల్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం భారతరత్న. సో రెసిపియంట్ ఆఫ్ భారతరత్న అవార్డ్ రెసిపియన్స్. సో 1954లో 3 members అనౌన్స్ చేయడం జరిగింది. శ్రీ రాజగోపాల్చారి, సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ సివి రామన్.
Sarvepalli Radhakrishnan is the first vice president to get Bharat Ratna. Bharat Ratna తీసుకున్నటువంటి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ అండ్ అగైన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ భగవాన్ దాస్ 1955. నెక్స్ట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అంటే సైన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో మీకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఉంటుంది. దీన్ని మీరు లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ ఉంటాయి. సో భారతరత్న తీసుకున్నటువంటి ఫస్ట్ ఉమెన్ చూడండి, ఇందిరాగాంధీ ఇన్ ద ఇయర్ 1971. సో భారతరత్న తీసుకున్నటువంటి పోస్ట్ మస్ చనిపోయిన తర్వాత మొదటిగా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ సో సెకండ్ ఉమెన్ మదర్ తెరిసా. సో there is no written provision that Bharat Ratna should be awarded to Indian citizens only. సో భారత రత్నాన్ని భారతీయులకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి అలాంటి రిటర్న్ పొజిషన్ లేదు. సో అందుకే ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ 1987 ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కి ఫస్ట్ నాన్ ఇండియన్ ఈజ్ అ పాకిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్, పాకిస్తాన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఇవ్వడం జరిగింది 1987లో. ఈజ్ ద ఫస్ట్ నాన్ ఇండియన్. సో ఇలాంటి కీ పాయింట్స్ గురించి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో భారత రత్నాన్ని ఇప్పటి వరకు 53 మందికి అనౌన్స్ చేశారమ్మా. ఇప్పటి వరకు 2024 వరకు 1954 నుంచి 2024 వరకు 53 మందికి అనౌన్స్ చేశారు. వాళ్ళ 5 మాత్రమే ఉమెన్స్ ఉన్నారు. ఓకే, సో 2024లో 5 మెంబర్స్కి అనౌన్స్ చేశారు కాబట్టి ఇలాంటి ఇష్యూస్ నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ నాన్ ఇండియన్ టు గెట్ భారత రత్న ఈస్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. నెక్స్ట్ MG Ramchandran, B.R. Ambedkar, Nelson Mandela. Nelson Mandela is the second non-Indian to get Bharat Ratna. Second non-Indian. Next Rajiv Gandhi, Vallabhbhai Patel, Morarji Desai. So ఇక్కడ Morarji Desai వచ్చింది. It's a very important మనకి. The only the person who get the highest Indian civilian award and at the same time Pakistan civilian award. పాకిస్తాన్లో ఉన్నటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటే భారతదేశంలో ఉన్నటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఈ రెండు తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి మొరార్జీ దేశాయ్. సో మొరార్జీ దేశాయ్ పాకిస్తాన్ ఈ నిషాన్ అనే ఒక అవార్డు ఉంటుంది. అంటే మనకి భారతరత్న ఎలానో పాకిస్తాన్లో పాకిస్తాన్ ఈ నిషాన్ అనేది పాకిస్తాన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. సో పాకిస్తాన్కి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అండ్ భారతదేశంలో ఉన్నటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం మన పాకిస్తాన్లో ఉన్న అత్యున్నత పౌర పురస్కారం తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఏ ఇయర్లో అనౌన్స్ చేశారు? 1991. నెక్స్ట్ అబ్దుల్ కలాం 1992. నెక్స్ట్ రతన్ టాటా, ద ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్. మీరు ఇక్కడ కీ పాయింట్స్ రాసుకోండి, పాజ్ చేసుకోండి, వీడియో పాజ్ చేసుకొని కీ పాయింట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. సో రతన్ టాటా ఈజ్ ద ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ టు గెట్ భారత రత్న. నెక్స్ట్ సత్యజిత్ రే, ఫస్ట్ ఫిల్మ్ మేకర్. నెక్స్ట్ అరుణ అసఫ్ అలీ, థర్డ్ ఉమెన్ అరుణ అసఫ్ అలీ ఇన్ ద ఇయర్ 1997. నెక్స్ట్ గుల్జర్లాల్ నందా, ఏపీజే అబ్దుల్ కలాం 1997. ఇక్కడ వచ్చింది చూడండి మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో హియర్ ఇస్ ద క్వశ్చన్, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మన ఏపీజే అబ్దుల్ కలాం అని అంటాం. మిజైల్ ఉమెన్ ఎవరిని అంటాం చెప్పండి, ఎవరంటామమ్మా? టెస్సీ థామస్ is also known as, you consider as Missile Women of India. Okay, చూడండి MS సుబ్బలక్ష్మి, ఫోర్త్ ఉమెన్. MS సుబ్బలక్ష్మి 1998లో అనౌన్స్ చేశారు. నెక్స్ట్ సి సుబ్రహ్మణ్యం, జయప్రకాష్ నారాయణ 1999, అమర్త్య సేన్ 1999, గోపీనాథ్ బార్జలోయ్ 1999. సో చూడండి 1999లో 4 మెంబర్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ద రూల్ వాజ్ బ్రోకెన్. ఓకే, ఇన్ ద ఇయర్ 1999. నెక్స్ట్ లతా మంగేష్కర్, ఫిఫ్త్ ఉమెన్. సో ఇప్పటి వరకు భారతరత్నాన్ని 5 మహిళలకు మాత్రమే అనౌన్స్ చేశారు. సో ఇప్పటి వరకు చనిపోయిన తర్వాత భారతరత్న ఎంతమందికి అనౌన్స్ చేశారంటే వెరీ ఇంపార్టెంట్, 19 మెంబర్స్కి అనౌన్స్ చేశారమ్మా. సో మొత్తం ఎన్నమ్మా 53 భారతరత్న అవార్డ్స్ ఉంటే పోస్ట్ మస్ చనిపోయిన వారికి ఎంతమందికి అనౌన్స్ చేశారంటే 19 మెంబర్స్కి అనౌన్స్ చేశారు. ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు? ఓవరాల్గా 53లో ఉమెన్స్ ఎంతమంది ఉన్నారంటే 5 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఉమెన్ అంటే ఇందిరాగాంధీ. ఓకే, నెక్స్ట్ లతా మంగేష్కర్. నెక్స్ట్ బిస్మిల్లా ఖాన్ 2011, భీమ్సేన్ జోషి, సిఎన్ఆర్ రావ్ 2014. చూడండి ఇక్కడ సచిన్ టెండూల్కర్ ఈజ్ ద ఫస్ట్
ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ యంగెస్ట్ పర్సన్ టు గెట్ భారత రత్న. నెక్స్ట్ మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహారీ వాజ్పేయి, ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికా. నెక్స్ట్ చూడండి 2024లో 5 మెంబర్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్ అండ్ ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ ఈజ్ ఆల్సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. సో 2024లో 5 మెంబర్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. సో మనం భారతరత్న ద ఓన్లీ ద కాంట్రవర్సీ దట్ ఈస్ భారతరత్న గురించి కాంట్రవర్సీస్ ఏమున్నాయి? ఇన్ ద ఇయర్ 1992 సుభాష్ చంద్రబోస్ గెట్ భారతరత్న పోస్ట్మస్లీ. చనిపోయిన తర్వాత సుభాష్ చంద్రబోస్కి భారతరత్న అనౌన్స్ చేయడం జరిగింది. బట్ హిస్ ఫ్యామిలీ రిజెక్టెడ్ టు రిసీవ్ ద అవార్డ్. సో ఫ్యామిలీ ఏం చేశారంటే భారతరత్నాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ భారతరత్న హిస్టరీ ద ఓన్లీ ద పర్సన్ సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ టు రిసీవ్ ద భారతరత్న అవార్డ్. బికాస్ ఆఫ్ ఎందుకు దీన్ని రిజెక్ట్ చేశారంటే భారతరత్న ఎందుకు రిజెక్ట్ చేశారు? సుభాష్ చంద్రబోస్కి 1992లో భారతరత్న అనౌన్స్ చేశారు. కానీ ఆ వాళ్ళ ఫ్యామిలీ భారతరత్న తీసుకోవడానికి నిరాకరించారు, రిజెక్ట్ చేశారు. ఎందుకు చేశారంటే దెర్ ఈస్ నో రిటర్న్ ప్రొవిజన్, there is no solid evidence of సుభాష్ చంద్రబోస్ డెత్. సో ఇప్పటికి కూడా సుభాష్ చంద్రబోస్ ఎలా చనిపోయారని చెప్పేసి ఎలాంటి సాలిడ్ ఎవిడెన్స్ లేదు. సో భారతదేశ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఎలా చనిపోయాడు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సాలిడ్ ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ దే రిజెక్టెడ్ టు రిసీవ్ ద అవార్డ్. ఓకే, దిస్ ఇస్ ద కాంట్రవర్సీస్ ఆఫ్ భారతరత్న. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ సివిలియన్ అవార్డ్. నెక్స్ట్ సివిలియన్ అవార్డ్ దట్ ఈస్ పద్మ అవార్డ్స్. సో మన ఇండియాలో ఉన్నటువంటి సివిలియన్ అవార్డ్స్ అంటే మనం భారతరత్న ప్లస్ పద్మ అవార్డ్స్ అంటాం. వాట్ ఈస్ ద హైయెస్ట్ పద్మ అవార్డ్? దట్ ఈస్ పద్మ విభూషణ్, నెక్స్ట్ పద్మభూషణ్, నెక్స్ట్ పద్మశ్రీ. సో పద్మ అవార్డ్స్ లో వాట్ ఈస్ ద హైయెస్ట్ పద్మ అవార్డ్ అంటే పద్మ విభూషణ్, నెక్స్ట్ పద్మభూషణ్, పద్మశ్రీ. సో పద్మ అవార్డ్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1954. సో పద్మభూషణ్, పద్మశ్రీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యామ్మా? 1954లో. పద్మ విభూషణ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందమ్మా? 1954లో. 1955 ఇది. 1954లో పద్మవిభూషణ్ అనౌన్స్ చేశారు. పద్మభూషణ్, పద్మశ్రీ 1955లో అనౌన్స్ చేశారు. సో వీటిని ఎలా అనౌన్స్ చేస్తారు? సేమ్ అమ్మ సివిలియన్స్, ఎవరైతే సివిలియన్స్ ఉంటారో వారికి వీటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో నామినేషన్స్ ఇస్తారు. ఇచ్చినట్టు నామినేషన్స్ని పద్మ అవార్డ్ కమిటీ డిసైడ్ చేస్తుంది, గుర్తుంచుకోవాలి. సో ద రెసిపియంట్ ఆఫ్ పద్మ అవార్డ్స్ విల్ డిసైడెడ్ ద పద్మ అవార్డ్ కమిటీ. పద్మ అవార్డ్ కమిటీ డిసైడ్ చేస్తుంది. పద్మ అవార్డ్ కమిటీ ఎవరికి రికమెండ్ చేస్తుంది? ప్రైమ్ మినిస్టర్కి రికమెండ్ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్కి ఇస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? జనవరి 26 అనౌన్స్ చేస్తారు. ఎక్కడ అనౌన్స్ చేస్తారు? రాష్ట్రపతి భవన్. ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఏప్రిల్ ఆర్ మే ఎవ్రీ ఇయర్. దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు గివింగ్ ద సివిలియన్ అవార్డ్స్. పద్మ అవార్డ్స్. సో పద్మ అవార్డులో చూడండి, పద్మ అవార్డ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1954. ఇది 1954లో స్టార్ట్ చేశారు. పద్మభూషణ్, పద్మశ్రీ అనేది 1955లో స్టార్ట్ చేయడం జరిగింది. సో గివెన్ టోటల్ 132 పద్మ అవార్డ్స్ ఇన్ ద ఇయర్ 2024. 2024లో 132 పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్, ఎంతమందికైనా అనౌన్స్ చేయొచ్చు. అనౌన్స్ చేయకుండా కూడా ఉండొచ్చు. కొన్ని 1977, 1978లో వీటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్నిసార్లు సస్పెండ్ కూడా చేసింది. అది ఎందుకంటే అది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, 132 పద్మ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో వీటిలో పద్మ విభూషణ్ వచ్చేసరికి 5 ఉన్నాయి, పద్మ భూషణ్ వచ్చేసరికి 17 ఉన్నాయి, పద్మశ్రీ వచ్చేసరికి 110 ఉన్నాయి. సో వాటిని ఇంక్లూడ్ వీటిలోనే ఎంతమందికి ఉమెన్స్ ఉన్నారు అని అడుగుతాడు. సో 132 2024లో పద్మ అవార్డ్స్ 132 అనౌన్స్ చేశారు. 132 పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. వాళ్ళు ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు? ఓవరాల్గా ఎంతమంది ఉమెన్స్ ఉన్నారంటే 30 మంది ఉన్నారు. సో ఫారినర్స్, ఎన్ఆర్ఐస్ ఎంతమంది ఉన్నారంటే 8 మెంబర్స్ ఉన్నారు. సో చనిపోయిన వారికి ఎంతమందికి అనౌన్స్ చేశారంటే 9 అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి చూద్దాం. పద్మవిభూషణ్ వచ్చేసరికి 5 మెంబర్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. ద ఫస్ట్ పర్సన్ ఈజ్ వైజయంతి మాలాబాలి.
ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, కళలు విభాగంలో ఈమెకి అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రమ్ తమిళనాడు. నెక్స్ట్ శ్రీ కొణిదెల చిరంజీవి ఆర్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఎం వెంకయ్య నాయుడు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పబ్లిక్ అఫేర్ స్టేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ బిందేశ్వర్ పాఠక్, ఇక్కడ గుర్తించాలి. సో 2024లో చనిపోయిన తర్వాత పద్మవిభూషణ్ అనౌన్స్ చేసింది ఎవరికైనా కూడా అడగొచ్చు క్వశ్చన్. ఓకే, ఎవరికి అనౌన్స్ చేశారు? చనిపోయిన తర్వాత మరణానంతరం పద్మవిభూషణ్ 2024 సంవత్సరంలో ఎవరికి అనౌన్స్ చేశారంటే బిందేశ్వర్ పాఠక్ ఫ్రమ్ బీహార్, సోషల్ వర్క్. నెక్స్ట్ పద్మా సుబ్రహ్మణ్యం ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ తమిళనాడు. సో ఈ 5 మెంబర్స్కి పద్మవిభూషణ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో వీరికి 5 మెంబర్స్కి పద్మవిభూషణ్ అనౌన్స్ చేశారు. సో వీరికి ఆల్రెడీ పద్మభూషణ్ పద్మశ్రీ వచ్చినట్లేగా. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక పర్సన్కి డైరెక్ట్గా పద్మవిభూషణ్ అనౌన్స్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మశ్రీ రావాలి, 5 years గ్యాప్ ఉండాలి, తర్వాత పద్మభూషణ్ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ 5 years గ్యాప్తో పద్మ విభూషణ్ అనౌన్స్ చేస్తారు. కానీ ఒక పర్సన్ డైరెక్ట్గా భారతరత్న అనౌన్స్ చేయొచ్చు. ఓకే, సో వీరందరికీ ఆల్రెడీ పద్మభూషణ్ పద్మశ్రీ వచ్చినాడు. పద్మశ్రీ వచ్చిన తర్వాత పద్మభూషణ్ వచ్చింది, పద్మభూషణ్ తర్వాత పద్మవిభూషణ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి పద్మశ్రీ ఎంతమందికి అనౌన్స్ చేశారమ్మా? పద్మభూషణ్ ఎంతమందికి అనౌన్స్ చేశారు? 70 మెంబర్స్కి అనౌన్స్ చేశారు. ఫస్ట్ పర్సన్ ఫాతిమా బీవి. సో ఈమె గురించి మనకి జీకే పాయింట్ ఒకటి వస్తుంది చూడండి. ఫాతిమా బీవి ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ సుప్రీం కోర్ట్ ఫ్రమ్ కేరళ. సో సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జిగా ఈమె ఉందన్నమాట. సో ఈమె చనిపోయిన తర్వాత పద్మభూషణ్ అనౌన్స్ చేయడం జరిగింది, పోస్ట్మస్లీ అనౌన్స్ చేశారు చూడండి ఇక్కడ. నెక్స్ట్ హర్మోజియన్ కామా లిటరేచర్ అండ్ మహారాష్ట్ర. నెక్స్ట్ మిథున్ చక్రవర్తి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ సీతారాం జిందల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కర్ణాటక. నెక్స్ట్ ఇక్కడ చూడండి యంగ్లీ ఈజ్ ఎ ఫారినర్. సో యంగ్లీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కంట్రీ తైవాన్. నెక్స్ట్ అశ్విని బాలచంద్ మెహతా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ మహారాష్ట్ర. నెక్స్ట్ సత్యవ్రత ముఖర్జీ. సో ఇతనికి చనిపోయిన తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది. పబ్లిక్ అఫేర్ వెస్ట్ బెంగాల్. శ్రీ రామ్ నాయక్ పబ్లిక్ అఫేర్ మహారాష్ట్ర. సో ఇక్కడ తేజస్ మధుసూదన్ పటేల్ మెడిసిన్ గుజరాత్. ఓ రాజగోపాల్ పబ్లిక్ అఫేర్ కేరళ. నెక్స్ట్ దత్తాత్రేయ అంబదాస్ మాయలో ఆర్ట్ మహారాష్ట్ర. నెక్స్ట్ తొగ్న రిన్పోచ్ స్పిరిచువలిజం నుంచి అందుకున్నారు. సో ఇలాంటి కీ పాయింట్స్ అడగడం జరుగుతుంది. సో మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే కొంచెం సస్పెక్ట్గా ఉన్నా కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్న వాటిని కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఇక్కడ స్పిరిచువలిజం అనే డిపార్ట్మెంట్ నుంచి ఈ మధ్యకాలంలో 2024లో పద్మ విభూషణ్ అందుకున్న వాళ్ళు ఎవరు అని అడుగుతాడు. ఎవరు? తొగ్డమ్ రిన్పోచ్. సో ఎక్కడ? లడక్ అనమాట, యూనియన్ టెరిటరీ నుంచి. నెక్స్ట్ ప్యారిలాల్ శర్మ ఆర్ట్ మహారాష్ట్ర. చంద్రశేఖర్ ప్రసాద్ ఠాకూర్ మెడిసిన్ బీహార్. నెక్స్ట్ ఉషా ఉతుప్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ విజయకాంత్ మనకు రీసెంట్గా తెలుసు, తమిళనాడు యాక్టర్ అమ్మాయితను పోస్ట్ మస్లీ అనౌన్స్ చేయడం జరిగింది, ఆర్ట్ తమిళనాడు. నెక్స్ట్ శ్రీ కుందన్ వ్యాస్ లిటరేచర్ మహారాష్ట్ర. సో మనకి దీనికి సంబంధించినటువంటి పద్మశ్రీ అవార్డ్స్ 117 అనౌన్స్ చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు పీడిఎఫ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద సివిలియన్ అవార్డ్స్. ఓకే, సివిలియన్ అవార్డ్ గురించి ఎవరికి అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, సో వీటిని ప్రొసీజర్ ఏంటి, ఎవరికి అనౌన్స్ చేస్తారు, ఏ డిపార్ట్మెంట్స్ అనౌన్స్ చేస్తారు, 1954 నుంచి 2011 వరకు, 1994 నుంచి 2011 వరకు వీటిని 5 డిపార్ట్మెంట్స్లో మాత్రమే అనౌన్స్ చేసేవారు. అప్పటి నుంచి ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ, ఎలాంటి డిపార్ట్మెంట్లో అయినా కానీ ఎక్సెప్షనల్ సర్వీసెస్ టు ద నేషన్, ఎవరైతే ఎక్సెప్షనల్ సర్వీసెస్ చేస్తారో వారికి వీటిని అనౌన్స్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రైజ్ మనీ అనేది ఉండదు. వీళ్ళకి 7th స్టేజ్ ఆఫ్ ప్రెసిడెన్స్ లెవెల్ అనేది ఇవ్వబడుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద సివిలియన్ అవార్డ్స్. సో దీనికి సంబంధించినటువంటి మన స్టాండర్డ్ లెవెల్ నుంచి రీసెంట్గా 2024లో ఎవరికి అనౌన్స్ చేశారని కూడా మొత్తం క్లియర్గా చూసాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ బటన్.